ప్రైజ్ ది లార్డ్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మీ అందరికీ కూడా యేసు నామమున వందనాలండి. ఈరోజు దేవుడు మనల్ని ప్రేమించి మనల్ని ఆశీర్వదిస్తూ మనకిస్తున్న వాక్యాన్ని బట్టి మనల్ని దీవించడానికి వచ్చిన సర్వోన్నతుని గణపరుస్తూ ఆ వాక్యం అందుకని ముందుకెళ్దాం. యేసు నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులను పట్టు జాలరులుగా చేసేదనని వారితో చెప్పాను. మార్కు సువార్త 1వ అధ్యాయము 17వ వచనమును దేవుడి రోజు మనకు వాగ్దానంగా అనుగ్రహిస్తూ ఆశీర్వాదంలో నడిపిస్తున్నారండి. ఆ వాక్యము, యేసు నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులను పట్టు జాలరులుగా చేసేదనని వారితో చెప్పాను అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి. ఈరోజు తన శిష్యులను ఆయన పిలిచి, ఇక్కడ ఎవరితో ఈ మాట మాట్లాడారనండి మనందరికీ తెలుసండి. ఆయన గలిలియా సముద్రము తీరమున వెళ్ళుచుండగా సీమోను సహోదరుడగు ఆంద్రేయయు సముద్రములో వల వేయుట చూచెను. వారు జాలరులు. యేసు నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులు పట్టు జాలరులుగా చేసేదనని వారితో చెప్పాను అని చదవబడిన వాక్యములో ఉంది కదండి. ఆయన గలిలయ సముద్ర తీరమున వెళుతుండగా సీమోనును అతని సహోదరుడగు ఆంద్రేయయు సముద్రములో వలవేయుట చూచాను. ఇక్కడ ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారండి. యేసయ్య ఆ ప్రాంతం గుండా గలిలయ సముద్ర తీరమున వెళుతున్న టైంలో ఇద్దరు సహోదరులు ఉన్నారు. వారిలో సీమోను సహోదరుడైన ఆంద్రేయ అని అన్నటువంటి ఇద్దరు కలిసి సముద్రములో వల వేయడాన్ని యేసయ్య చూస్తున్నారు. వాళ్ళ వృత్తి ఏంటిదండి? వాళ్ళు జాలరులు. జాలరులని ఎవరినంటాము? చేపలు పట్టేవారిని జాలరులు అని అంటాం కదండి. ఇప్పుడు యేసయ్య నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులు పట్టు జాలరులుగా చేసేదనని వారితో చెప్పాను అని ఈరోజు ఇవ్వబడినటువంటి వాక్యములో ఉంది. ఇక్కడ సీమోనును అతని సహోదరుడైన ఆంద్రేయను చేపలు పట్టేవారిగా తెలుస్తుంది. వాళ్ళు జాలరులై ఉన్నారు. ఇప్పుడు చదవబడే వాక్యముగా ఇస్తున్న దానిలో ఆయన వారిని చూచి ఏమని సెలవిస్తున్నాడు? నేను మిమ్మును మనుషులను పట్టే జాలరుగా, ఇంతదాకా మీరేం చేశారు? చేపలు పట్టే జాలరులుగా మాత్రమే మీరున్నారు. కానీ నేను పిలుస్తున్నా మిమ్మల్ని, మీరు నా వెంబడి వస్తే నేను మిమ్మల్ని మనుషులు పట్టేవారిగా చేస్తానని చెప్పట్లేదండి. మనుషులను పట్టు జాలరులుగా మిమ్మల్ని నేను చేస్తాను అని మనుషులను పట్టు జాలరులుగా చేసేదనని వారితో యేసయ్య చెప్తున్నాడండి కదా. ఈ వాక్యము జాలరులేంటి, మనుషులను పట్టడం ఏంటి? మనుషులు పట్టే వాళ్ళను జాలరులు అని అనరు కదా, చేపలు పట్టేవారిని మాత్రమే జాలరులు అని అంటారు. కానీ యేసయ్య డిఫరెంట్గా మాట్లాడుతున్నాడు వాళ్ళతో. వాళ్ళ భాషలో వాళ్ళకు అర్థమయ్యే విధంగా చెప్తున్నాడండి. ఇప్పుడు వారితో మాట్లాడుతూ వాళ్ళ సముద్ర తీరాన ఉన్నారు, సముద్రములో ఉన్నారు, వలలేస్తూ చేపలు పడుతున్నారు. కానీ సముద్ర తీరము గుండా వెళుతున్నటువంటి యేసయ్య దృష్టి వాళ్ళ మీద పడి వాళ్ళని పిలిచి, నా వెంబడైతే మీరు రండి, మిమ్మల్ని నేను మనుషులు పట్టే జాలరులుగా చేస్తాను అని యేసయ్య వారితో మాట్లాడుతున్నాడండి. ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని ద్వారా ఎన్నో అద్భుతాలు పొందుకుంటూ ఎన్నో ఆశీర్వాదాలు అందుకుంటూ ఒకసారి ఆలోచిద్దాం. దేవుడు మన జీవితంలో ఉన్నప్పుడు, యేసయ్య మన నావలో ఉన్నప్పుడు, మన జీవితంలో ఉన్నప్పుడు, మన కుటుంబంలో ఉన్నప్పుడు మనం ఎలా ఉన్నాం? ఈరోజు దేనిని బట్టి మన ఓడలో నుంచో, మన కుటుంబంలో నుంచో, మనమున్న స్థితిలో నుంచో, దేవుడు లేని స్థితిలో మనం ఉండగా అన్ని సమస్యలే చుట్టుముడుతున్నాయి కదండి. తెచ్చుకున్నది ఏది సరిపోవట్లేదు, వచ్చేది రాకముందే ఎస్టిమేట్ వేసుకుంటే నెక్స్ట్ అది ఉంటుందో మిగులుతుందో ఉండదో కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నాం. ఇవన్నీ ఉన్నప్పుడు నేను ఇంత సంపాదించి ఇంత టైం వేస్ట్ చేసుకొని నేను దేని కొరకు దేవుడు నాకు టైం ఇస్తే ఆ టైంను నేను దేని కొరకు ఉపయోగిస్తున్నా? నా కొరకు, నా కుటుంబం కొరకు, నా ఫ్యామిలీ కొరకు, నా అవసరాల కొరకు మాత్రమే నేను ఉపయోగిస్తున్నా. ఇచ్చింది ఎవరు? దేవుడు. మరి ఆయన కొరకు నువ్వు ఉపయోగించేది ఏముంది? రెగ్యులర్గా చర్చ్కి వెళ్ళే అనుభవం ఉందా? రెగ్యులర్గా దైవజనుల ద్వారా దేవుని వాక్యము వినగలిగిన అనుభవం ఉందా? రెగ్యులర్గా ప్రార్థన అనుభవం ఉందా? రెగ్యులర్గా దేవుణ్ణి స్తుతించే అనుభవం ఉందా? రెగ్యులర్గా ప్రార్థన కూటాలకు నువ్వు అటెండ్ అయ్యే జీవితం ఉందా నీకు? సో ఏది లేదు. చర్చ్ మొహం చూసి ఎన్ని రోజులైందో కదండి కొన్ని జీవితాలకైతే.
బలిపీఠాల దగ్గర ప్రార్థనలు ఆగిపోతున్నాయి. దేవుని మందసాన్ని దగ్గర ప్రార్థనకు, దేవుని మందిరానికి రాకుండా ఆగిపోతున్నాం. ఇవన్నీ ఏమనిపిస్తుందో ఒక్కసారైనా ఆలోచనకు రావట్లేదా? దేనికి దగ్గర తీసుకెళ్తుంది మమ్మల్ని అన్న ఆలోచన కలగట్లేదా మనకు? దేవుడు అంటున్నాడు, నువ్వు నా ద్వారా ఇన్ని అద్భుతాలు పొందుకొని, ఇన్ని ఆశీర్వాదాలు అందుకొని, కనీసం ఒక్కరికైనా నేను చేసిన మేలులను పంచుకోగలుగుతున్నావా? నా ద్వారా పొందుకున్న రక్షణ నీకు ఎంతటి మేలు కలుగు చేసిందో, ఎంత దీవెనలు ఇచ్చిందో దాన్ని ఇతరుల ద్వారా ఇతరులకు చెప్పగలుగుతున్నావా? నువ్వు చెప్పగలిగితే సాక్ష్యము ద్వారా, ఆయన ప్రేమ ద్వారా, ఆయన వాక్యము ద్వారా నువ్వు దేవునిలో సిద్ధపడి ఆయన సహాయం అందుకొని నువ్వు ఇతరులకు చెప్పగలిగినప్పుడు, ఆ రోజు చేపలు పట్టేవారిని పిలిపించి దేవుడు వాళ్ళని ఆయన తోడు తీసుకొని మనుషులు పట్టే జాలరులుగా చేస్తానని చెప్పాడే. ఈరోజు వాళ్లకు లేని ధన్యత నీకు ఇచ్చాడు దేవుడు. ఆయన కుమారులుగా, కుమార్తెలుగా మార్చాడు కదా మనల్ని. మరి మార్చిన సర్వోన్నతునికి కృతజ్ఞతలు ఎక్కడ చెప్పగలుగుతున్నామండి? మన ఆత్మలే, మన జీవితాలే భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోతున్నాయి. ఇంకా ఇతరులకు చెప్పగలిగింది దేవుడు అరుగు, కల్లోని మాట అదంతా కదా. కానీ నీ వంతు ప్రయత్నము నువ్వు చేసినప్పుడు నీ ప్రయాసమునకు తగిన ప్రతిఫలమును దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఎక్కడండి వచ్చేది మాకే సరిపోవట్లేదు, మేము దేవుడి కొరకు ఏమి ఉపయోగిస్తాం? దశమ భాగాలు వెళుతున్నాయి మీ ఫ్యామిలీలో నుంచి దేవుని దగ్గరికి. అందుకే అప్పులు కొండల్లాగా పెరిగిపోతున్నాయి, కష్టాలు తన్నుకొని వస్తున్నాయి, సమాధానం లేని స్థితిలో, అనారోగ్య స్థితిలో, లోన్స్ కట్టుకునే విషయంలో ఎటువైపు వెళుతుంది ఈరోజు మన జీవితాలు? దేవుడి కొరకు నిలబడగలుగుతున్నామా? దేవుని కొరకు ఆయన సాక్షులుగా సిద్ధపడగలుగుతున్నామా? మనకు జరిగిన మేలును ఇతరుల పట్ల మేలులుగా వారు కూడా పొందుకోవాలని ప్రయాసపడుతున్నామా? అందుకే జాలరులుగా ఉన్న వారిని, వాళ్ళ కులవృత్తిని విడిచిపెట్టి దేవుడిచ్చే ఆశీర్వాదంలోనికి వాళ్ళు రావాలని చెప్పి, దేవుడు చెప్పే పని వారు చేయాలని చెప్పి మొదటి వాక్యంలోనే పరిచయం చేశాడు. సముద్ర తీరమున యేసయ్య వస్తుండగా వాళ్ళు వలలు వేస్తూ చేపలు పడుతున్న జాలర్లు ఇద్దరు, సీమోను, ఆంద్రయ్య కనిపించినప్పుడు వారిని పిలిచి, నన్ను వెంబడించండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టే జాలరిగా చేస్తానని దేవుడు వారితో మాట్లాడాడు. అంటే ఒక్క మనిషినైనా నువ్వు దేవుని దగ్గరికి నడిపించగలిగిన, రక్షణ మార్గంలోనికి నడిపించగలిగిన అనుభవం నీకుందా? ఉంటే మనుషులు పట్టే జాలరిగా నిన్ను కూడా దేవుడు పిలిచి ఉన్నాడనే అర్థం. కాబట్టి ఇక్కడి నుంచైనా సహోదరి సహోదరుడా, మీ జీవితాలు ఏమై ఉన్నాయో గుర్తు చేసుకోండి. దేవా, ఈ రోజు నుంచైనా నీ కొరకు నేను సిద్ధపడతాను, నిన్ను మహిమపరుస్తాను నా తండ్రి అని అనుకుంటే ఈరోజు నిన్ను కూడా మనుషులను పట్టే జాలరులుగా దేవుడు చేయబోతున్నాడు. ఇటు కృప, దేవుడి కొరకు పనిచేసే ధన్యత దేవుడు మనకందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రము దేవా, స్తోత్రము నా యేసయ్య. తండ్రి, మీకే వందనాలు, కృతజ్ఞతలు ప్రభా. మమ్మల్ని మిక్కిలిగా ఆదరించి నీ పరిశుద్ధ వాక్యముతో నాయన బలపరిచిన దేవా నీకు స్తోత్రం. విన్న వాక్యాన్ని మాలో నీరు కట్టి ఫలింపచేయండి, వాక్యానుసారముగా జీవించే ధన్యత కూడా మాకు దయచేయండి యేసయ్య. మీకే స్తోత్రములు తండ్రి. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభా, వారి హస్తాలకు మీ హస్తాలను తోడుగా ఉంచి ప్రభా, మంచి జ్ఞానమును, జ్ఞాపక శక్తిని వారికి ఇచ్చి నీ పునరుత్థాన విజయముతో వారిని దర్శించి లేవనెత్తుకున్నామని ప్రార్థిస్తున్నాను నా తండ్రి. అయ్యా, ఏ దైవజనులైన వారిని, స్వార్థికులను, సేవకులను మీరు జ్ఞాపకం చేసుకోనండి. వారి పరిచర్యలను ప్రభా మీరు ఆశీర్వదించి దీవించండి, సంఘాలను ఆశీర్వదించండి నాయన. మీకే వందనాలు, నీకు స్తోత్రములు తండ్రి. ఎవరికైతే ఇంతదాకా నాయన వివాహాలు కాకుండా ప్రభా, ఎవరైతే కృంగిపోయిన స్థితిలో నిలబడి ఉన్నారో వారి జీవితాలలో సంపూర్ణత దయచేయండి అయినా యేసయ్య. వివాహ ద్వారాలు తెరవమని ప్రార్థిస్తున్నాము నా తండ్రి. అప్పుల భారముతో, ఆర్థిక ఇబ్బందులతో ఉన్న వారికి సహాయము చేయండి నాయన. సమృద్ధిని ఇచ్చి మీరు మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం. ఈరోజు ఎవరైతే పుట్టినరోజులు, వివాహ దినాలు జరుపుకుంటున్నారో వారిని అందరినీ కూడా మీరు ఆశీర్వదించి మీ కృపల భద్రపరిచి మీ చిత్తమే నెరవేర్చమని మీ చేతులకు అందరినీ సమర్పించుకుంటూ యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున మా ఈ ప్రార్థన మీ యొక్క ఆశీర్వాదముగా అడిగి పొంది ఉన్నాము మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రేస్తులాడండి. దేవాది దేవుడికి స్తోత్రము, వందనాలు చెల్లిస్తున్నా. సో ఈ వాక్యం ద్వారా ఈరోజు నేను ఆదరించబడ్డాను అని మొట్టమొదటిసారిగా చూసిన వారు ఎవరైనా ఉంటే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వాక్యం ద్వారా నేను ఆదరించబడ్డాను, నా జీవితానికి ఎంతో మేలుకరముగా ఉన్నదన్న తలంపు మీరు కలిగి ఉంటే ఇంకా అనేకులకు కూడా ఈ వాక్యాన్ని షేర్ చేయమని కూడా మిమ్మల్ని కోరుకుంటున్నాను. సో ఆశీర్వదించబడిన మీ అందరికీ కూడా వందనాలు చెల్లిస్తూ ప్రైజ్ ది లార్డ్.